అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. నింబ కుసుమ భక్షణం అనేది ఉగాది పండుగ నాడు జరుపుకునే ప్రసిద్ధ ఆచారం. నింబ అంటే వేప, కుసుమ అంటే పువ్వులు, భక్షణం అంటే తినడం. ఉగాది రోజున వేప పువ్వులతో తయారు చేసిన పచ్చడిని తినడం ఒక ఆచారం. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు ఈ 6 రుచులు కలిగినదే ఉగాది పచ్చడి. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఉగాది పండుగ అని అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇవాల్టి వీడియోలో ఉగాది పచ్చడి శాస్త్రోక్తంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉగాది పచ్చడి చేయడం అనేది అందరికీ వచ్చినదే. కానీ చాలామంది ఉగాది పచ్చడిలో గుల్ల శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఇలా ఏవేవో వేసిస్తూ ఉంటారు. వాస్తవానికి శాస్త్రం ప్రకారం ఏమి వెయ్యాలి అనేవి కూడా చెప్తానండి. ఉగాది పచ్చడికి కావలసిన ముఖ్యమైన పదార్థాలలో వేప పువ్వు ఒకటి. వేప పువ్వును కాడలు అవేమీ లేకుండా పువ్వును శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొత్త బెల్లాన్ని కూడా చిన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. అలాగే కొత్త చింతపండు. ఇవి కావలసిన పదార్థాలు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. తీపి, ఉప్పు, కారం, వగరు, పులుపు, చేదు అనే ఈ 6 రుచులు కూడా సహజ ఆహార పదార్థ మిశ్రమం. మనం ఈ వాతావరణంలో జన్మించాం కదండి. వారి శరీర ధర్మానికి అనుగుణంగా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా సరే మన పండుగలు, మన సాంప్రదాయాలు అనుసరించి జరుపుకోవాల్సిందే. ఈ ఉగాది పండుగ క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి జరుపుకుంటున్నాము అని శాస్త్ర ప్రకారంగా చెప్పబడుతోంది. ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పండుగ రోజున తప్పకుండా స్వీకరించాలి. వేప చెట్టు పరదేవతా స్వరూపం. వసంత ఋతువులో మాత్రమే పూచే వేప పువ్వులో విశేషమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండు రసాన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే కొద్దిగా నీళ్లను కలుపుకోవాలి. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని శుభ్రం చేసుకున్న వేప పువ్వును కూడా వేసుకోవాలి. ఇందులోనే మిరియాల పొడి, కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇంకా ఆ పరమేశ్వరునికి నివేదన చేయడానికి ఉగాది పచ్చడి సిద్ధమైపోయింది. అసలు శాస్త్ర ప్రమాణంగా ఉగాది పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. నీళ్లుగా ముక్కలుగా ఉంది కాబట్టి 2-3 అరటిపళ్లను కలుపుకుంటే కొద్దిగా పచ్చడి రూపం వస్తుంది. అరటిపండును ఎందుకు కలపాలి అంటే కనుక ఎంగిలి తగలకుండా ఉద్భవించింది కనుకే స్వామివారికి నివేదనకు పనికి వస్తుంది. ఇలా ఉగాది పచ్చడి తయారు చేసుకుని దేవుడికి పంచభక్ష పరమాన్నాలతో నివేదన చేశాక అప్పుడు స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా చదువుకోవాలండి. ఆ శ్లోకం ఏమిటంటే ఇప్పుడు చెప్తాను. శకాయుర్ వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అర్థమైంది కదా? మళ్ళీ చెప్తున్నాను. శకాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఈ పచ్చళ్ళలో ఎటువంటి గుల్ల శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కిస్మిస్ పళ్ళు ఇలాంటివేవీ కూడా వేయకూడదు. నేను శాస్త్ర ప్రమాణం ఆధారంగానే చెప్పానండి. ఉగాది పచ్చడిని స్వీకరించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఏ కార్యక్రమం తలపెట్టినా మంచే జరుగుతుంది, జయం కలిగి తీరుతుంది. మరొకసారి అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.